హైదరాబాద్ హుయూ వద్ద ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా చేశారు. ఉస్మానియా వర్సిటీకి రావాల్సిన మెస్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వర్సిటీకి రావాల్సిన మెస్ బకాయిలు 83,15,00,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగ సమస్యలు పరిష్కరించడం లేదని విమర్శించారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా ప్రభుత్వం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం గాని ప్రపంచ ప్రఖ్యాతగాంచిన విశ్వవిద్యాలయం ఏదంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఉగ్గుపాలల్లో ఉద్యమాన్ని నూరిపోసిన గడ్డ తెలంగాణ గడ్డ. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ. ఇలాంటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఇది ఒక కర్మాగార కేంద్రంగా శాస్త్రవేత్తలు, మేధావులు, రాజకీయ నాయకులు, విజ్ఞానవంతులు ఎంతో మంది ఉత్పత్తి చేసే కేంద్రం ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దాదాపు 11 కళాశాలలు ఉంటే 11 కళాశాలల పరిస్థితి, ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిస్థితి నిర్వీర్యమైన పరిస్థితి ఏర్పడుతుంది. రానున్న రోజులలో దీన్ని బంద్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తున్నది. కేవలం విద్యను పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అందకుండా దూరం చేసే కుట్ర తప్ప మరొకటి కాదని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజా పాలకులు మారుతున్నారు, కానీ ఈ యొక్క విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదు. నిరుద్యోగ సమస్య అట్నే ఉంది. ఫీజు రియంబర్స్మెంట్, ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ అనేది కంప్లీట్ గా మర్చిపోయిన పరిస్థితి. ఈ రోజు 119 మంది ఎమ్మెల్యేలు గాని 16-17 మంది ఎంపీలు గాని కంప్లీట్ గా మర్చిపోయి విద్యార్థులతో మాకు సంబంధం లేదు అన్నట్టు వివరించడం అనేది సిగ్గుచేటు. అత్యవసరంగా ప్రెస్ మీట్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. ఎందుకంటే దాదాపు మనకి 9,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్ బకాయిలు ఉండడంతో దాదాపు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉన్నటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి 83,15,00,000 స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఒక్కొక్క ప్లేటు ₹1,00,000 పెట్టి తింటున్నారే. మీరు దాదాపు 0.1% మాత్రం ఇక్కడ విద్యార్థులకి మీరు ఖర్చు పెడితే ప్రతి విద్యార్థి నాణ్యతమైన విద్య, నాణ్యతమైన భోజనం తీసుకుంటాడని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం.